హాయ్ అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మన పొటాటోతో కర్రీ ఎలా చేసినా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోండి. మళ్ళీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ప్లేట్ తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని మగ్గించిన తర్వాత మనకు తగినన్ని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకుంటామే. అంతే, ఎంతో టేస్టీ అయిన మన పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేశాను మరి.